నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు, చెప్పండి. పురుషోత్తం గారు, ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు కాదు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు కొత్త కొత్త విషయాలను, అసలు ఇంతకు ముందు ఏం జరిగిందో అది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా, లేకపోతే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారా అనే విషయం మనకు తెలియట్లేదు. కానీ సరికొత్త విషయాలను అయితే తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ రోజు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అదానికి వేల కోట్లు కట్టబెట్టారు. ఒక కమిషన్లే అంటే పోర్టులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు కట్టబెట్టారు. దాని వల్ల వచ్చే కమిషన్లే 10,000 కోట్లకు పైమాటే అన్నారు. ఎలా చూడాలంటారు? నిజమా? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ అజెండాల నేపథ్యంలో ప్రత్యర్థుల పైన నెపనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకి అవినీతికి విడదీయరాని అనుబంధం ఉంటుందనేది చాలా కాలం పాటు జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయాల్లో అవినీతి ఎలా ఉందనేది సబ్జెక్ట్ వేరు, రోజువారీ వస్తున్న అంశాలను వేరువేరుగా చూడాలి. ఇప్పుడు షర్మిల గారు ప్రెస్ మీట్ ఈరోజు చూస్తున్నప్పుడు ఇంకా అన్నతో గొడవని ఇప్పట్లో ఆమె పరిష్కరించుకునే పరిస్థితిలో లేదు. అన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత గొడవల్ని రాజకీయ అజెండాలోకి ఆమె చేరుస్తున్నారు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది కాదు, తనకు వ్యక్తిగతంగా వాళ్ళ అన్నతో గొడవ ఉంది, దాన్ని పరిష్కరించుకోవచ్చు. దాన్ని రాజకీయ అజెండాలో చేయడం వల్ల విపరీత పోకడలకు వెళ్తా ఉంది. ఈ పరిస్థితులు ఇప్పుడు షర్మిల గారు చెప్తున్న పాయింట్ ఏంటి? 2-3 అంశాలు. ఒకటి ఆదానికి సంబంధించిన అంశం, 2 వ్యక్తిగత విషయాలు. ఆదానికి సంబంధించిన అంశం నిన్న కొన్ని 2-3 మీడియా ఛానల్లో ఒక అంశం వార్తగా వచ్చింది. అదేంటది? ఆదాని గ్రూప్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇంకా 3-4 రాష్ట్రాలలో విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలు సృష్టించుకున్నాము. ఆ పెద్ద ఒప్పందాలు దీంట్లో పెట్టుబడులు పెట్టిన అమెరికాలో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ లాగారు, తీసుకొచ్చారు అనే క్రమంలో ఆ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సేకరించే క్రమంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నా, ఇక్కడ ఒప్పందం చేసుకుంటేనే కదా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభిస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఇట్లా 4 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులకి ఒక 2,200 కోట్ల రూపాయలు కమిషన్ కూడా ఇచ్చారు అనేది ఆ వార్త యొక్క సారాంశం. అక్కడ కేసు అవుతా ఉంది, ఎవరు ఆరోపి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కానీ లేదా తమిళనాడు ప్రభుత్వంతో కానీ ఒప్పందం పేక్కిదైనప్పుడు మరి ఆ ముఖ్యమంత్రిని డబ్బులు లంచం ఎట్టిస్తారు? ఇప్పుడు ఉదాహరణకు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాను, మీకు నేను ఒప్పందం చేసుకుని మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గర కొంత డబ్బులు ఉంది పెట్టండి అనేసి. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఒప్పందం చేసుకుంటే ప్రభుత్వంతో లంచం ఇచ్చేయడానికి వినడానికి కొంచెం బాగుంటుంది. అసలు ఒప్పందమే పేక్ అయినప్పుడు నేను గవర్నమెంట్కి లంచం ఎట్టిస్తాను? ఇప్పుడు ఆదాని అనే ఒప్పందమే పేక్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్తో కానీ తమిళనాడుతో కానీ ఇతర రాష్ట్రాలతో ఇంకా ముఖ్యమంత్రి లంచం ఇవ్వాల్సిన అవసరం ఆ పేక్ ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇప్పుడు అమెరికా వాడు ఆడ కంపెనీలు పెట్టాడా లేదో చూస్తాడా తప్ప, ఎవరైనా మీరైనా నేనైనా ఒక కంపెనీలో డబ్బులు పెట్టుబడి పెడుతున్నాం అంటే ఆ కంపెనీ ఉందా లేదో చూస్తారా తప్ప ముఖ్యమంత్రికి లంచం ఇచ్చినాడా, మంత్రులకు లంచం ఇచ్చినాడా, అది వాళ్ళు నాకేం పని? మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెడతారు, ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టేటప్పుడు లంచాలో ఇంచాలో ఇచ్చి చేసుకుంటారు అనుకుందాం. ఇప్పుడు నేను పెట్టుబడేటప్పుడు ఏమి ఇచ్చారో నేను చూడను, మీరు కంపెనీ పెట్టారా లేదో చూస్తా. నేను ఫైనాన్స్ చేసేవాడి లక్ష్యం మీరు ఎట్లా కంపెనీ నడుపుతారు కాదు, ఎట్లా కంపెనీ పెట్టారా లేదో నాకు ప్రాథమికం. దాన్ని ఎట్లా నడుపుతారనేది నాకేం పని? కాబట్టి ఇది కొంచెం ఊహాజనితంగా నాకు అనిపిస్తుంది. కాబట్టి సహజంగా ఎక్కడేం జరిగినా దాన్ని జగన్కో ఇంకొకరికో పూయడం అనేది అలవాటు కాబట్టి వాళ్ళు చేశారు. సరే, వాళ్ళు ఏదో చేసినారు. ఇప్పుడు షర్మిల గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అందిపుచ్చుకొని ఇది దాన్ని విచారణ జరిపేవాళ్ళు కూటమి. ఇంకొక మాట కూడా షర్మిల గారు చెప్పాలి, తమిళనాడు ప్రభుత్వం కూడా మీద విచారణ జరపని చెప్పాలి. అప్పుడు రాహుల్ గాంధీ లైన్లోకి వస్తాడు. అంటే సాధారణంగా పురుషోత్తం గారు, ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు అది రాజకీయ పరంగా, ఎందుకంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎదుటి ప్రభుత్వంకి సంబంధించి ఏదైనా లోపాలు ఉంటే ఎత్తి చూపడంలో పార్టీ పరంగా స్వాగతిస్తూనే ఉంటారు చాలా మంది. కానీ చెప్పిన మాటలు చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడం అంటే ఏంటి? జైల్లో పెట్టడమా? అంటే అది ఇంతకుముందు మాట్లాడిన మాటల్లో కూడా ఏదో రకంగా ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే అన్నా వదినలు కోరుకుంటున్నట్లుగా కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. నిజంగానే షర్మిల గారి ఉద్దేశం అదేనా?
అంటే షర్మిల గారి ఉద్దేశం అది కావచ్చు, కానీ ఆమె చెప్పినట్టయితే జరగదు. ఆమె వ్యక్తిగత అజెండాలు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈ జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈరోజు అమెరికా కేంద్రంగా ఏదైతే అలిగేషన్స్ వచ్చినాయో అది 4 రాష్ట్రాల మీద వచ్చినాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ ఏదో వచ్చినట్టుంది. ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా హోదాలో ఉన్నటువంటి షర్మిల గారు ఏం చెప్పాలి? అన్ని రాష్ట్రాల మీద సిబిఐ విచారణ అడగాలి అవసరం అయితే, తమిళనాడు అన్నిటి మీద. అప్పుడు తమిళనాడు స్టాలిన్ ఆన్సర్ చేస్తాడు. అప్పుడు తమిళనాడు స్టాలిన్ గారు జోలికి వస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ పోస్ట్ ఉంటుందా ఓడిపోయారో తెలియదు. కాబట్టి పాయింట్ ఏంటంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు పత్రికల్లో వచ్చిన దాన్ని కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ సార్వజనికంగా మీరు ఆ సమాచారం నమ్మేట్టుగా ఉంటే సార్వజనికమైన డిమాండ్లే చేయాలి. దేశవ్యాప్తంగా వచ్చిన సమస్యగానే చూడాలి, విచారణ చేయమని అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ విచారణ సంస్థ కన్నా అన్న మీద ఏది అవకాశం వచ్చినా నెత్తిన రాలేద్దాం అనేది నాకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అది ఆమెకే కాదు, ఆమె నమ్ముకున్న పార్టీకి కూడా నష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మెల్లగా పెరుగుతా ఉంది. ఆ రుచి ఆంధ్రప్రదేశ్ కూడా చూపించాల్సిన ఆమె వ్యక్తిగత అజెండా తీసుకొచ్చి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీని స్ట్రైక్ ట్రాక్ నడిపేస్తా ఉంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె చెప్పినట్టు ప్రభాస్కి సంబంధించిన అంశం కూడా మీరు ప్రస్తావించినట్టు. ఇప్పుడు ప్రభాస్కి సంబంధించి ఏదైతే చెప్పారో సోషల్ మీడియా వచ్చిందో అది చాలా నేను కూడా నమ్మను. షర్మిల గారు ఒక మహిళ ముందుకు వస్తా ఉంది, ఒక లీడర్షిప్ లో వచ్చే మహిళల పట్ల ఇట్లాంటి ఆరోపణలు చేసి ఆమె డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మానసిక ధైర్యాన్ని వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లేనిపోని చేయడాన్ని మనం ఆ రోజు అందరూ తప్పబట్టారు షర్మిల గారి పైన. ఆ విషయంలో ఈ రోజు కూడా నేను షర్మిల గారి వ్యక్తిగత అజెండా తీసుకొస్తున్నా కూడా అట్లాంటి విషయాలు షర్మిల గారికి ఆపాదించడం ఎవరు ఆపాదించినా తప్పే. కానీ పురుషోత్తం గారు ఒక మహిళగా సపోర్ట్ చేస్తాం. రైట్ ఇప్పుడు ఒక మహిళగా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని మీలాంటి వారు చెప్పారు, మీరు కూడా చెబుతున్న నేపథ్యంలో సాధారణంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎవరైనా ఒక మహిళ ఫేస్ చేసినప్పుడు దాన్ని మరలా మనంతట మనంగా దాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చెయ్యం. సో సద్దుమణిగిపోయింది కాబట్టి అక్కడికి మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం ఒక మహిళగా ఎవరైనా సరే. కానీ ప్రస్తుతం ఆ ప్రభాస్ గారికి సంబంధించిన టాపిక్ ఇప్పుడు అసలు ఎక్కడా లేనే లేదు. కానీ తనే ఒక మహిళ అయినప్పటికీ కూడా అప్పట్లో నా మీద ప్రభాస్ గారికి లింక్ పెట్టి మాట్లాడింది కూడా మా సొంత అన్న జగనే అంటూ చెప్తున్నారు. అంటే లేని విషయాన్ని మరలా తెర మీదకి తీసుకొస్తున్నారు. రైట్, దీన్ని ఎలా చూడాలంటారు? ఒక వ్యక్తి మీద అపరిమితమైన కోపతాపాలు, ఒక తీవ్రమైన గడ్జెస్ వచ్చేసాయి అనుకోండి, మీరు నన్ను చూసి నవ్వినా కూడా నాకు అభ్యంతరం అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు షర్మిల ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. వాళ్ళ అన్న మీద ఏం అవకాశం వచ్చినా ఎత్తి రాళ్ళేయడమేనో లక్ష్యం పెట్టుకొని తను డిగ్రేడ్ అవుతా ఉందన్న విషయం మర్చిపోతాను. ఈ క్రమం మనకు తెలియదు. ఒక గడ్జెస్ మనిషి మీద వచ్చేసిన తర్వాత తనకేమవుతుందో కూడా చూడరు. నిన్ను తిట్టడం నా లక్ష్యంగా పెట్టుకున్నా ఆ క్రమంలో నేను డిగ్రేడ్ అవుతున్న విషయం. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మన బాలకృష్ణ గారి ఇంటికి సంబంధించేదో వాళ్ళ అన్న ప్రెస్ మీట్ లో అది ఎందుకు చెప్పాడు, మా కుటుంబ సభ్యుల్ని మీరు లాగట్లేదా, ఇట్లా చేయట్లేదా అన్నాడు. నేను లాస్ట్ టైం చెప్పాను బాలకృష్ణ గారి ఇంటి నుంచి జరుగుతుందని నేను అనుకోవట్లేదు. బట్ జగన్ గారికి ఆధారం ఆడొచ్చింది. ఈ మాట ఎవరు అన్నారు? షర్మిల గారే అన్నారు. ఒకనొక ఇంటర్వ్యూలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ నా పైన పలానా ఇంటి నుంచి వచ్చాయి, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసినారు, బాలకృష్ణ గారి పైన కూడా ఆరోపణలు చేసి ఇంటర్వ్యూ ఉంది. దాన్ని ఆయన చూపించినాడు ఒక ఆధారం చేసుకొని. రైట్, దాని లక్ష్యం ఏంటి? ఆమె కూడా ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నావని రాజకీయంగా ఇండైరెక్ట్ గా కొట్టే ప్రయత్నం చేశాడు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమె ఏం తయారు తీసుకొస్తా ఉంది, అసలు అది చేసింది ఆయన కాదు ఈయన చెప్పేస్తుంది ఏకంగా. మన నోటి గుండానే పలానా వాళ్ళు నా మీద చేశారని మనమే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిందామే. ఆ మర్చిపోతుందేమో ఈ రోజు అది ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారంటే హైదరాబాద్ నుంచి పోలీసులు అర్థమవుతుంది రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ పోయి సో ఆఫీసుల నుంచి జరుగుతా ఉందని. ఇప్పుడు అదే మనిషి ఏం మాట్లాడుతా ఉంది, ఈ పని చేసింది వాళ్ళు కాదు అని చెప్పకుండా జగన్ చేయించాడని చెప్పేస్తా ఉంది. అంటే తన అన్న మీద కోపంతో మాట్లాడుతుందో ఆంకే అర్థం కాదు. ఇప్పుడు వైసీపీలో ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ బయటికి తీసుకోవాలి. హైదరాబాద్ లో షర్మిల గారు కేసు పెట్టారు కదా అన్న మీద, అప్పుడు అన్న మీద ఎందుకు పెట్టలా కేసు, వాళ్ళ మీద ఎందుకు పెట్టింది. కాబట్టి అపరిమితమైన కోపతాపాలని రాజకీయ అజెండాలో చేస్తే ఇట్లే ఉంటుంది. చివరికి తనకి నష్టం అన్న విషయం ఆమె గుర్తించారు. అండ్ ముఖ్యంగా ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అసలు ప్రభాస్ గారు ఎవరో తెలియదు అన్న దగ్గర షర్మిల గారు ఏంటో అర్థమవుతున్నారు అంటూ మరి కొంతమంది అనుకుంటున్న గుసగుసలు ఎలా చూడాలి మరి? ఇప్పుడు ప్రభాస్ గారికి సంబంధించి షర్మిల గారి విషయంలో అభ్యంతరకర పోస్టులు వచ్చినాయి. పౌర సమాజం దాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో షర్మిలతో అండగా మనందరూ ఉండాలి. బట్ అట్లాంటి చర్చ వచ్చినప్పుడు దాన్ని ఖండించేశాం. ఆ ఖండించే క్రమంలో ఆయన ఊరు తెలియాల్సిన అవసరం వచ్చింది. ప్రభాస్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు?
కాస్త స్పృహ ఉండే వాళ్ళందరూ కూడా ప్రభాస్ తెలుసు, స్పృహ లేని వాళ్ళు కూడా ప్రభాస్ తెలుసు, ఎందుకంటే సినిమా హీరో. రాజకీయ నాయకులు అన్న శర్మిల అంటే తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా చాలా మంది తెలియని ఉంటారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు మనకు ఈ విషయంలో శర్మిల గారికే అందరూ అండగా ఉంటాం. ఆమె మీద ఇట్లాంటి నిందలు వేయకూడదు అంటే ఒక మహిళ ముందుకు వచ్చేటప్పుడు ఆ విషయం ఆమె కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. అంత మాత్రాన నాకు సంబంధం లేని చెప్పడం కోసం ఆయన ఎవరు నాకు తెలియదంటే లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేస్తాను. అండ్ మరి ముఖ్యంగా అర్థం చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా వెళ్ళిపోతారు, తాను ఏదనుకుంటే అదే చేస్తారు. అండ్ రాజకీయాలలో ఇటువంటి ఆరోపణలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విషయం మనకు తెలిసింది. కొన్ని సందర్భాలలో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఇవన్నీ చూస్తుంటుంటే మేబీ తను ఏదనుకుంటారో అదే చేసే మనస్తత్వం గల వ్యక్తి అని కూడా అనుకునే సందర్భాలు కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో సొంత చెల్లికి సంబంధించి, సొంత చెల్లి క్యారెక్టర్కి సంబంధించి ఒక అన్న ఇలా చేస్తారా? సో ఇప్పుడు ప్రతిపక్షాలకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆయుధం ఇచ్చినట్లే కదా. అంటే షర్మిల గారు అన్న మీద నెపం మోస్తూ తనను తాను తగ్గించుకుంటున్నారేమో అనేది కొంతమంది వాదన. నిజం కాదంటారా? ఇక్కడ పాయింట్ రెండు అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఒకటి, రెండోది రాజకీయ నాయకుడు. ఫస్ట్ క్యారెక్టర్ పక్కన పెట్టేద్దాం, మీరు సర్టిఫికేట్ ఇవ్వడానికి రెండు అనొచ్చు. అయితే పొలిటీషియన్ శర్మిల అనే వ్యక్తి పైన ఆ రోజు శర్మిల ఎవరు? తన పార్టీకి సంబంధించిన వ్యక్తి, తన చెల్లెలు, తన తరపున ప్రచారం చేస్తా ఉంది. ఆమె క్యారెక్టర్ని డీగ్రేడ్ చేస్తే జగన్ గారు నష్టమే కదా రాజకీయంగా. ఎవరో నా చెల్లి పైన ఇట్లా ఆరోపణ చేస్తున్నారని వాళ్ళని ఎత్తిన రాలేయడం కోసం చేయినా తన చెల్లి క్యారెక్టర్ దెబ్బతింటే తన పార్టీకి నష్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కాలంలో ఆలోచించిన మంచి వ్యక్తి అని పక్కన పెట్టేద్దాం. శర్మిల గారి దృష్టిలో ఆయన మంచి వ్యక్తి కాదు, గుడ్. కానీ రాజకీయ నాయకుడు కదా, మంచి రాజకీయ నాయకుడు కదా. తన చెల్లిపోయిన బురద తనే వేసుకొని పక్కన వాళ్ళ మీద నెట్టాయాలని చూసినా ఆ ఉద్దేశం అదే కదా. ఈలే సృష్టించి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పడం కోసం సృష్టించాడనేది ఇండైరెక్ట్ గా చెప్తా ఉంది. ఆ పని చేస్తే రాజకీయంగా దమ్మిడి ప్రయోజనం జగన్కి లేదు. పైపించి వాళ్ళు చేసి ఇట్లాంటిదా అని నెగిటివ్ వస్తుంది. కాబట్టి రాజకీయ కారణం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసే ప్రసక్తే లేదు. ఆమె స్వయంగా హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చింది రిటర్న్ గా, నా పైన ఇట్లాంటి స్టోర్స్ వస్తున్నాయి, దీనిపైన విచారణ జరిపి చర్య తీసుకోమని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వైసీపీలో ఆ కంప్లైంట్ తీసుకొచ్చి బయట పెట్టాలి. మరి ఆ రోజు చెప్పలా మా అన్న చేసినాడని. ఇంటర్వ్యూలు ఎందుకు బాలకృష్ణ గారు లేని బాలకృష్ణ గారి పేరు తీసుకొచ్చారే, బాలకృష్ణనే చేస్తుంటాడు అని డైరెక్ట్ గా మాట్లాడారు కదా. నేను నమ్మను బాలకృష్ణ గారు చేశారని, కానీ మీరు చెప్తున్నారు కదా. కాబట్టి అది ఆమె విపరీతమైన కోపతాపాలతో వచ్చే వ్యవహారాల్లో ఆమె నష్టం చేసుకుంటాం. అండ్ మీరు నేను మాట్లాడడం కన్నా కూడా ఈ రోజు విజయవాడ ఎయిర్పోర్ట్ లో బాలకృష్ణ గారికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్ట్ అడిగారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆనాడు షర్మిల గారికి సంబంధించి కొన్ని ట్రోల్స్ మీరే ఒక ఆఫీస్ పెట్టి మరీ చేశారట కదా అని అడిగినప్పుడు తనదైన శైలిలో బాలకృష్ణ గారు రిప్లై, వాళ్లే పట్టించుకోలేనప్పుడు నాకేట అవసరం అని. రైట్? బాలకృష్ణ గారు చాలా హుందాగా ఉండే వ్యక్తి, కొంచెం మాటలు ఎలా ఉన్నా ఆయన చేసి ఉండడు. ఫస్ట్ ఆయనకి అవకాశం ఊరిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బాలకృష్ణ చేశాడని చెప్పలేదు. బాలకృష్ణ గారింటి నుంచే నడిచిందని ఆమె ఇంటర్వ్యూ చూపించినాడు. ఎవరింటర్వ్యూ? శర్మిల గారి ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ చూపించి ఇట్లా చెప్పారు, దీనికి సమాధానం వాళ్ళు చెప్పన్నారు. ఆయన ఎక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా బాలకృష్ణ గారింటి నుంచే జరిగిందని ఆయన చెప్పలా. వాళ్ళ చెల్లి గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఉన్న వాయిస్ వినిపించినాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లి ఏం చెప్తాంది, అన్నయ్య అని చెప్పింది. కాబట్టి వాళ్ళిద్దరి సంగతి వాళ్ళే తెలుసుకోమని ఇండైరెక్ట్ గా ఆయన చెప్పినాడు. ఇప్పుడు బాలకృష్ణ గారు అట్లాంటి స్టాండ్ తీసుకుప్పుడు మామూలుగా అయితే శర్మిల గారు అట్లే ఉంటే దానికి ఏదో ఆన్సర్ చేస్తుంటాడు, నాకు సంబంధం లేదో, నాకు సంబంధం లేకుండా జరిగిందో విచారణ వ్యక్తం చేస్తుంటాడు. ఎప్పుడైతే శర్మిల గారు రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారో కాబట్టి వాళ్ళే పట్టుకుని నాకేం పంచాయతీ అని వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇంకా ఆయన చేతికి అవకాశం ఇచ్చింది ఇప్పుడు శర్మిల గారే కదా. శర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల బాలకృష్ణ గారు అప్పరాన్ని తీసుకున్నాను, ఫస్ట్ అన్నా జైలు తేల్చుకోమని మళ్ళీ నా దగ్గర రండి అంటాడు. ఎవరు ఆయన కాదంటాడు, ఇంకో ఆయన అవునంటాడు, అది తేల్చుకోరమ్మని పైన అంటాడు. లేకపోతే ఆమె స్టేట్మెంట్ పాతది కరెక్టా, ఇప్పుడు కరెక్టా, ఆమె తేల్చుకోమని అంటాడు. ఎక్కువ మాట్లాడితే ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ రోజు వాళ్ళ అన్నయ్య చేసింది అంటున్నారు. ఆ రోజు ఇచ్చింది కరెక్టా, ఈ రోజు ఇచ్చింది కరెక్టా, ఫస్ట్ ఆమె తేల్చుకొని మళ్ళీ నా దగ్గర రండి అంటాడు రేపు బాలకృష్ణ అడిగితే మీలాంటి వాళ్ళు. ఇక్కడ బాలకృష్ణ అట్లా అనడంలో సహజంగా దాన్ని ఆయన ఏం తప్పడతాం. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు, పిఎస్సికి సంబంధించిన పదవికి సంబంధించి అపోజిషన్ లో వాళ్ళకి ఇస్తూ ఉంటారు, బట్ అసెంబ్లీకే రాని వాళ్లకు ఇక పిఎస్సి ఎందుకు, ఎలా అడుగుతారు, వాళ్ళకి ఎందుకట అన్నట్టుగా కూడా మనం బాలకృష్ణ గారు మాట్లాడడాన్ని చూసాం. ఈ రోజైనా వస్తారో రారో కూడా చూద్దాం, రాకపోతే మంచిది అని కూడా అన్నారు క్యాజువల్ గా. రాకపోతే ఆయనకి మంచిది కావచ్చు, ఎందుకంటే ఆయన జగన్కి శత్రువు కాదు,
పైపించి జగన్తో బాగుంటాడని కూడా ఒక పేరుంది ఆయనకి, ఫ్రెండ్ రిలేషన్ ఉంటాయని చెప్పాడు. కాబట్టి జగన్ రాకుండా ఉంటే బాగుంటుందని జగన్ గారి కోరికనే ఆయనతో బాగుండే బాలకృష్ణ గారు వ్యక్తం చేసినాడు. కానీ ఆయన తప్ప అందరూ రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం. ఆయన రావాలి, ఆయన తిట్టాలి, ఆయన విమర్శించాలని వాళ్ళు తవతలాడతారు. బాలకృష్ణ గారికి జగన్ విమర్శించాలనే కోరిక లేదు కాబట్టి రాకూడదని కోరుకుంటున్నాడు. ఆ సింక్ అయింది అక్కడ. బాలకృష్ణ గారికి జగన్ విమర్శించాలని లేదు. ఒకనొక సందర్భంలో మెడికల్ బిల్లు, ఆ ఎన్టీఆర్ సంబంధించినటువంటి క్యాన్సర్ బిల్లు, ఆ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ రియంబర్స్మెంట్ ఉంటే బాలకృష్ణ గారు ఉంటే అది ఇమీడియట్ గా ఇచ్చేయండి అని చెప్పిన జగన్. ఒకనొక సినిమా రిలీజ్ అప్పుడు ఈ విషయం మీద బాలకృష్ణ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని అంటే, ఆయన రాజకీయంగా మనకు వ్యతిరేకమైన గ్రూప్ లో ఉన్నాడు, పెద్ద మనిషి, ఆయన ఈ కారణంగా నన్ను కలిస్తే అనవసరంగా ఆయనకే ఇబ్బంది బాగుండదు, ఆయన ఏమి కావాలనుకుంటున్నారు అవన్నీ చేయండి అని జగన్ గారు అన్నట్ట ముఖ్యమంత్రిగా. ఆ రకంగా ముఖ్యమంత్రి బాలకృష్ణ ఒకరి పట్ల ఒకరు గౌరవం ఉంది. జగన్ గారు రాకూడదు అనుకుంటున్నాడు, ఆయనతో గౌరవంగా ఉండే బాలకృష్ణ గారు రాకూడదు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తే టీడీపీ వాళ్ళు మాటల దాడి చేస్తారు కాబట్టి జగన్ గారు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదని బాలకృష్ణ గారు కోరుకుంటున్నట్టే అనుకోవచ్చా? అని అనుకుంటే మంచిది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎప్పుడు ఎవరిని తిట్టాలని కోరుకోడు కాబట్టి ఆయన కోరుకుంటారు. బాలకృష్ణ గారు చెప్పిన దాంట్లో ఒకటి కరెక్ట్ కాదు. అదేంటంటే అసెంబ్లీకి రాని వాళ్ళకి ప్రతిపక్ష పిఎస్సి చైర్మన్ రావడానికి మనకున్న సాంప్రదాయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉండాలి. ప్రతిపక్ష పార్టీ కాదు ఉండాలి. ప్రతిపక్షంలో ఎవరున్నారు? ఇప్పుడు ఒకే ఒక పక్షం, జగన్మోహన్ రెడ్డి గారి పక్షం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు అందరికీ ప్రతిపక్ష సభ్యులకే ఇచ్చినారు. మనం ఫస్ట్ పాయింట్ గుర్తించాలి. మీకు గుర్తుంటే లోక్సభలో ఒకనొక సందర్భంలో వాజ్పేయి గారి నాయకత్వంలో ఇద్దరు లోక్సభ సభ్యులు బీజేపీకి, ఇద్దరు అవుట్ ఆఫ్ 450 సీట్లు 500 చిల్లర ఉంటాయి కదా మనకి ఎంపీల్లో, ఇద్దరు బీజేపీ అపోజిషన్. ఆ ఇద్దరులో ఒకరికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు భారతదేశంలో. అవును. ఇంకో మాట అనొచ్చు, మీకు ప్రతిపక్ష హోదా లేదండి అనొచ్చు. ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల పాటు లోక్సభలో పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. ఏది మొన్న రాహుల్ గాంధీ గారు మొన్న ప్రతిపక్ష నాయకుడు, అంతకుముందు ఆయన 2 సార్లు ప్రతిపక్ష హోదా అలా ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా చెప్పాను మీకు ఒక మాట. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వకుండా బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చానికి ఇచ్చేయన్నారు. అరికల గాంధీ గారు ఎవరికో అదేమైనా చేస్తారేమో అనుకున్నా, వీళ్ళు ఏకంగా ప్రభుత్వంలో భాగంగా ఇచ్చేసినారు. ఇది అభ్యంతరకరం. రెండో విషయం స్వర్ణ ఇక్కడ పాయింట్ ఏంటంటే, పిఎస్సి అంటే అర్థం ఏమిటంటే క్రాస్ చెకింగ్. ఇప్పుడు ఉదాహరణకు నేనే పరీక్ష రాసి నేనే పేపర్ దిద్దుకుంటే ఎలా ఉంటుందో, పిఎస్సి చైర్మన్ అధికార పార్టీకి భాగస్వామ్యం కూడా అట్లే ఉంటుంది. మనం పరీక్ష రాసి మనమే దిద్దుకుంటే మనం ఎట్ట మార్కులు వేసుకుంటాము, అధికారంలో ఉన్న వాళ్ళకి పిఎస్సి చైర్మన్ అంటే క్రాస్ చెకింగ్. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఖర్చు చేసే లెక్కల్ని తనిఖీ చేయడం, కాగ్ అట్లాంటి స్వభావం కలిగినటువంటి పిఎస్సి. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉంటే తప్పులు చూపిస్తారు, కరెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు అధికారుల పార్టీలో భాగస్వామ్యంగా ఇచ్చేస్తే నేను ఇంతకు ముందు చెప్పినట్టు నేనే పరీక్ష రాసి నేనే దిద్దుకోవడం, ఇంకా దానికి ఏముంటుంది? కాబట్టి ఇది క్రాస్ చెకింగ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీత్యా ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ సాంప్రదాయాలు చూసినప్పుడు ప్రతిపక్ష హోదాతో సంబంధం ఇచ్చారు కాబట్టి ఇవ్వాలి. వీళ్ళు కొత్త సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టారు, అది ఎవరికి మంచిది కాదు. వీళ్ళు ఏకపక్షంగా ఇట్లే సభ నడుపుతారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రజల ఆమోదం పెరుగుతాయి. ఇవన్నీ వీళ్ళు పిఎస్సి ఇవ్వరు, ఏమి ఇవ్వరు, మైక్ ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఇవ్వరు. కానీ జగన్ పోకపోవడమే కరెక్టు, పోకపోవడం తప్పు. నాలాంటి వాళ్ళు ఈ రోజు కూడా తప్పబడతాను. కానీ మెల్లిగా ఈ చర్యలు ఏం చేస్తాయంటే మొత్తం మీద జగన్ పోకుండా మంచి పని చేసినాడు, వీళ్ళు ఎట్లా చేస్తారనే వరకు తెచ్చుకుంటారు. అది అల్టిమేట్ గా వారికే నష్టం, అది గుర్తించే మంచిది. నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ కంపెనీల నుండి కమిషన్లు అడిగారు, కోరుకున్నారు. కాబట్టి ఐటీ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయంటూ ఒక కమెంట్ పాస్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజమేనా? ఎలా చూడాలి ఇవి? లోకేష్ గారు రాజకీయ విమర్శ, అది ఆధారాలు లేవు. ఇప్పుడు వాళ్ళే ఉంటారు తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు వచ్చే కంపెనీలన్నింటినీ లోకేష్ గారు కమిషన్లు తీసుకుంటారని వాళ్ళు అంటారు. రేపు 14 నుంచి 19 వరకు లోకేష్ గారు చంద్రబాబు గారు తీసుకున్నారు వీళ్ళు అంటారు, 19 నుంచి 24 వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు. దీనికి పంచాయతీ ఆగడ తగ్గేది. కానీ ఈ రాజకీయ ఆరోపణలు రాజకీయంగా ఆధారాలతో చేయాలి. దట్టు ప్రతిపక్షం కన్నా ఒక రకంగా ఆరోపణ చేసేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎక్కువ మారితే మీరే విచారించుకొని అంటారు. కానీ అధికారులు ఉంటే ఆధారాలు ఉంటే చెప్పండి అంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు.
కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు ఏదో హీట్ పెంచడం కోసం రాజకీయంగా రాళ్ళు వేయడానికి పనికొచ్చే తప్ప ప్రజలు నమ్మరు, వారికి కూడా పెద్ద ఉపయోగం లేదు. ఈ రోజు మీరు అన్నదే రేపు వాళ్ళు అంటారు ఈ కంపెనీలందరికీ లోకేష్ గారు కంపెనీలు అన్ని దగ్గర తీసుకున్నాడని. కానీ ఇది తెగే పంచాయతీ కాదు, ఇది పొలిటికల్ అలిగేషన్ అని చూస్తాను నేను. అండ్ ముఖ్యంగా టీడీపీ అంటే కూటమిలో ఉన్న నేతలు లేకపోతే లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది, దాంట్లో ప్రతిదీ నేను నోట్ చేసుకున్నాను, ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకోబడతాయి అని చెబుతూ ఉన్నారు. సోషల్ యాక్టివిస్టులపై కూడా మనం కేసులు చూస్తూ ఉన్నాం, అరెస్టుల పర్వం కొనసాగబోతోంది అంటూ కూడా విన్నాం. సో ఒక వర్గం వాళ్లలో ఒక బలంగా వినిపిస్తున్న మాట ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని తీసుకొస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని. నిజమే అంటారా? అంటే ఏం మాట్లాడారు అంటే తుమ్మినా దగ్గినా తప్పు పట్టే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో నెలకొంది అనే ఒక వాదన వినపడుతోంది. నిజమే అంటారా? నెంబర్ 1, రెడ్ బుక్ పేరుతో లోకేష్ గారు మాట్లాడడం ద్వారా ఆ భావన వచ్చింది. ఇంకా ప్రజల్లోకి చర్చనీయాంశం తప్ప ఫీల్డ్లోకి వెళ్ళలేదు. ప్రధానంగా సోషల్ యాక్టివిస్టులుగా ఉండే వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, కొంతమంది జనరల్గా ఉండేవాళ్ళు కొంతమంది దాకా పెట్టినట్టున్నారు. కానీ ఇంకా ప్రజల జోలికి రాలేదు పెద్ద ఎత్తున. అంటే ఇంకా ప్రజలు ఈదుల్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. పోరాటాలు, వాళ్ళ ధర్నాలు, వాళ్ళ ఆందోళనలు ఉంటాయి కదా, ఉంటాయి. దాని జోలికి కూడా అట్లనే అనుకో భయభ్రాంతులకు గురి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం రివర్స్ అయి తన మెడ చుట్టుకుంటుంది. ఏదైనా పిల్లినైనా సరే ఇంట్లో వేసి 4 సార్లు మామూలుగా దూరంగా ఉంటే మన మనిషి చూస్తే పరిగెత్తుంది, భయపడుతుంది. తలుపులు ముగించేసి 4 పీకినంటే బరికేస్తుంది. కాబట్టి సమాజం కూడా అంతే. కాబట్టి డెమోక్రటిక్ గా ప్రశ్నకి సమాధానం చెప్పడం, ప్రశ్నకి సమాధానాలుగా నిర్ణయించడం జరిగితే అది బెటర్ గా ఉంటుంది తప్ప అణిచివేత అనేది కొంతకాలం భయపడచ్చు. ఏమో మన నా జోలికి వస్తారు, నాకెందుకు కొంచెం కానీ అది ఎక్కువ కాలం నడవదు. ఇట్లాంటి చేసేసరికి ఈ రోజు మీ దగ్గరకు వస్తున్నాడని రేపు నా దగ్గరకు వస్తా నేను ముందే అలర్ట్ అయిపోతాను. ఇప్పుడు స్వర్ణ గారు జర్నలిస్ట్ మీద కేసు పెట్టారనుకోండి, అనలిస్ట్ గా నాకు ఒక డౌట్ వస్తుంది కదా, భయపడేది ఉంటుంది. ఈరోజు ఆమె మీదే కేసు పెట్టారంటే రేపు నా మీదే పెడతారేమో అని భయపడేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సమాజం ఎట్లుంటుందంటే ఈరోజు తన మీద కేసు పెట్టినప్పుడు రేపు నా మీద కూడా వస్తారు, ఇద్దరు కలిసి ఒకేసారి ఫైట్ చేద్దాం అనే అభిప్రాయం కూడా వస్తారు. సొసైటీ ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ గా ఉంటుంది, మల్టిపుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితికి వచ్చేసింది అనుకోండి, మంచోడు చెడ్డోడు అందరూ కలిసి దాడి చేస్తారు. రానోడు కేసు పెట్టినోడు కేసు పెట్టి ఈరోజు వాళ్ళ మీద అయింది, రేపు నా మీద వస్తుంది, అందరూ కలిసి ఒకేసారి బదాం అనుకున్నాను అనుకోండి, లేని శత్రువులంతా మూడ కట్టుకొని మీకు దగ్గర తెచ్చుకుంటారు. కాబట్టి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి, ఒక పరిమితి ఉండాలి దేనికైనా. ఆ పరిమితి దాటిందంటే దాని రివర్స్ ఎట్లయినా ఉండొచ్చు, అది అల్టిమేట్ గా అధికారుల వాళ్ళకి నష్టం వస్తుంది. అండ్ మనం చూడొచ్చు, నిన్న పోసాని కృష్ణమురళి గారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నాకు ఎటువంటి రాజకీయాలతోనూ సంబంధం లేదు, రైట్ అంటే తాను ఏదనుకున్నా ఇప్పటి వరకు భయం లేకుండా బెరుకు లేకుండా కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు వదిలిన సందర్భాలు కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం అంటే అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తులను కూడా భయపెట్టి ఈ రాజకీయ సన్యాసం వరకు తీసుకొచ్చేలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, లేకపోతే ఆ రకంగానే అనుసరిస్తుంది అనేది ఎలా చెప్తారు? ఎలా చూడాలి మనం కృష్ణమురళి గారి రాజకీయ సన్యాసాన్ని? అంటే రాజకీయ సన్యాసం తీసుకోవడం, రాజకీయంగా సన్యాసం తీసుకోవాలి, రాజకీయంగా కామ్ అయిపోతుంది, దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది విపరీత పోకళ్ళు. ఆయన రాజకీయాల్లో ఎవరితో ఉండాలనేది ఆయన ఛాయిస్ కాదను. ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు, కేసు పెట్టారు కాబట్టి భయపడేలా చేశాడేమో అని అనుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి, మనం బాధ్యత గల వ్యక్తులుగా మనం మాట్లాడేటప్పుడు రాజకీయాలు ఎక్కడ చూడాలి, విపరీత పోకుండా పోకూడదు. ఎవరైనా పోయినా కూడా దాన్ని డెమోక్రటిక్ గా ఖండించాలి తప్ప వాడు అన్నాడు కాబట్టి నేను కూడా అంటాను అని మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా ఉండదు. పైపించి మన మీద దాడి చేసినప్పుడు ఎవడు రాడు. అంటే పోసాని మురళీకృష్ణ గారైనా ఇంకోరైనా సరే తను అవకాశం మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి. తన పైన ఎవరైనా తిట్టున్నా కూడా చట్టపరంగా ఎదుర్కోవాలి. అప్పుడు ఇప్పుడు ఏ సమస్య వచ్చి ఉండదు. సరే ఇప్పుడు వెళ్ళారు, ఒకవేళ కేసులు పెట్టారు, ఎదుర్కోవాలి. మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడినప్పుడు కేసులు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి కదా. ఎదుర్కోవాల్సిన క్రమంలో నేను డ్రాప్ అయిపోతాను అంటే భయపడి డ్రాప్ అయిపోడని కేసు పెట్టినోడేమో వెనక్కిపోడు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు ఇప్పుడు మావాడు అనుకుంటున్నాడు, వాడు మాకు సంబంధం లేదనుకుంటే 2% ఎవడవుతారు కదా. కాబట్టి రాజకీయాల్లో అనేది పులి మీద స్వారీ లాంటిది. పులి మీద ఒక్కసారి ఎక్కిన తర్వాత స్వారీ చేస్తానే ఉంటేనే అది మర్యాద ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం, పోసాని గారు ఆ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెబుతూనే చంద్రబాబు నాయుడు గారిని చాలా పొగడ్తలతో ముంచెత్తారు. అదే నేనంటే ఇవన్నీ జరగవు అంటున్నాను. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారిని పొగడొచ్చు, పోసాని మురళీకృష్ణ గారు అట్లా రాడు, కానీ కొంతమంది ఏకంగా జగన్ గారు తిట్టారు, ఆయన చెప్పినాడు కాబట్టి నేను తిట్టాను అని ఎవరు ఉంటారు కొంతమంది రేపు తెల్లారితో. నా పాయింట్ నేను ముందు చెప్పాను కదా, పులిమీర స్వారీ అంటే
పులిని మీద కూర్చొని ఉన్నంత వరకు పులి మర్యాదగా ఉంటుంది. ఆ పులికి కొంచెం కష్టం ఉందని దిగినామనుకో అది నేను చంపేస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఒకసారి ఎక్కిన తర్వాత స్వారీ చేస్తూనే ఉండాలి. ఆ స్వారీ చేసేటప్పుడు పద్ధతిగా ఉంటే ఎవరు మన జోలికి రారు. పద్ధతులు తప్పినప్పుడు జోలికి వస్తారు. తప్పినప్పుడు జాగ్రత్తలు తీసుకో, తప్పినప్పుడు భయం ఉండాలి. ఇప్పుడు భయపడే లాభం ఉంది అన్నీ అయిపోయిన తర్వాత. కాబట్టి పోసాని మురళీకృష్ణ ఆయన వ్యక్తిగత ఇష్టం కానీ ఇప్పుడు చంద్రబాబు గారిని పొగిడినా, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా, ఏం తిట్టినా ఇవి పరిష్కారం కావు. కాబట్టి చట్టాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి, న్యాయంగా ఎదుర్కోవాలి. రాజకీయాల్లో ఉండదలుచుకుంటే హుందాగా ఉండాలి, వద్దనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆ ముద్ర అయితే పోదు కదా. మీ మీద కేసు పెట్టింది ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు, గతంలో జరిగిన పరిణామాలపైన అనుకుంటా నేను. కాబట్టి కొంతమంది విపరీత పోకుండా పోయి ఇట్లా చేసుకోవడం వాళ్ళకే నష్టం. సరే, ఫైనల్ గా చెప్పండి, చాలా యాక్టివ్ గా ఉండే అలీ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. మొన్నటికి మొన్న శ్రీరెడ్డి గారు చాలా సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, నా కుటుంబం జోలికి రాకండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ రేంజ్ లో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు పోసాని కృష్ణమురళి గారు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని పొగడతలతో ముంచెత్తారు. ఇవన్నీ చూస్తుంటుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే చేయాలి అని అనుకుందో, భయపెట్టాలనుకున్నారో లేదా భయభ్రాంతులకు గురి చేయాలనుకున్నారో ఏదైనా కావచ్చు, దాంట్లో సక్సెస్ అయింది అని అనుకోవచ్చా? అంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, కానీ సమాజం భయపడదు కదా. ఇప్పుడు ప్రజల చరిత్ర నేను చాలా మంది శ్రీరెడ్డి వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోలా, పైపించి శ్రీరెడ్డి వల్ల తెలుగుదేశానికి అంత లాభం వచ్చింది. ఈ శ్రీరెడ్డి, పంచి ప్రభాకర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, బూతులు తిట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడిని విపరీతంగా. వాళ్ళు డ్రాప్ అయి వాళ్ళు నిజానికి ఎంతో తెలుగుదేశానికి సహాయపడ్డారు. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు లాంటి ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఎలా పడితే అలా తిడితే చూసేవాళ్ళు, చంద్రబాబు నాయుడుతో రాజకీయంగా విభేదించేవాళ్ళు కూడా పెద్ద మనిషి కదా ఆయన ఎందుకు అక్కడ తిడతారు అని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి వీళ్ళు చేష్టల వల్ల జగన్కి ఏమో లాభం రాలా, పైపించి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో లాభం వచ్చింది. కానీ ఇప్పుడు లాగిపోతే జగన్ గారికి వచ్చిన నష్టం తగ్గిపోతుంది. కాబట్టి అది పోయిందేం లేదు. కానీ ప్రజలు వాళ్ళ భయభ్రాంతులకు గురైనట్టే ప్రజలు భయభ్రాంతులకు గురి కాదు. కాబట్టి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆపలేరు. ప్రజలకి మంచి చేసి ప్రజలు వ్యతిరేకత రానికుండా చేయడం ద్వారా ఆపేవాలి ఉద్యమాన్ని. కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినందుకు ప్రజలకి ఏం కాదు. అట్లాంటి శాస్త్రాలు చేసే వాళ్ళకి మాత్రం ఒక హెచ్చరిక, మనం కూడా నోరు అదుపు చెప్తే రేపు శ్రీరెడ్డికి అయింది మనకే అవుతుందని భయం మాత్రం ఆ సెక్షన్కి వస్తే మంచిదే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఈ సమాజానికి అంత మంచిది కూడా కాదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు అట్లా దూసుకుపోండి, అరెస్టుల పర్వం అంటే స్టార్ట్ అయితే అది నాతోనే స్టార్ట్ అవుతుంది, నేను కూడా మీతో పాటు రోడ్డు మీదకి వస్తా మాట్లాడతానని ధైర్యం ఇచ్చినప్పటికీ ఆ ధైర్యాన్ని తీసుకోలేకపోతున్నారో నింపలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఏమంటారు? అంటే వీళ్ళు నింపలేకపోతారు. ఇప్పుడు శ్రీరెడ్డి గారికి ఆయన ధైర్యం లేకపోయినాడు, పోసాని మురళీకృష్ణ గారికి ధైర్యం లేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్విట్టర్లో పెడతాను, ఎక్స్లో పెడతాను, దాన్ని షేర్ చేయండి, అప్పుడు అది తప్పు అయితే నన్ను అరెస్ట్ చేయాలి అన్నాడు. ఆ ట్విట్టర్ మిలియన్స్లో పోయినాయి. శ్రీరెడ్డి షేర్ చేయలేదు, పోసాని మురళీకృష్ణ షేర్ చేయలేదు, పంచి ప్రభాకర్ షేర్ చేయలేదు, కానీ సమాజం షేర్ చేసింది. కాబట్టి జగన్ ధైర్యాన్ని ఎందుకు లేదు? శ్రీరెడ్డికి ఆయన ఉద్దేశం శ్రీరెడ్డికి ధైర్యం ఇవ్వాలని కదా. శ్రీరెడ్డికి ధైర్యం ఇవ్వకుంటేనే మంచిది. మళ్ళీ ఆ వచ్చి చంద్రబాబుని ఎట్టబడి తిట్టింది అనుకో, మళ్ళీ జగనే తెచ్చిస్తారు అనుకుంటారు. కాబట్టి ఆయన ఇచ్చింది శ్రీరెడ్డికి కాదు కదా, సమాజానికి. సమాజంలో బాగానే పనిచేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తమ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్. ఓకేనా?